ఈ సమస్త విశ్వంలో సూర్యుని నుండి గోకిరణాన్ని గ్రహించగలిగే శక్తి కేవలం రెండిటికే ఉంది. ఒకటి దేశవాళీ గోమాత మోపురంలో ఉండే సూర్యకేతు నాడికి, మరొకటి పసుపు చెట్టుకి. అందుకని ఈ రెండింటిని మనం నిత్య జీవన విధానంలో కూడా ప్రముఖమైనవి, భక్తితో కూడినవి మరియు అందరికీ ఆరోగ్యపరంగా ముఖ్యమైనవిగా భావిస్తాము. అలాంటి దేశవాళీ గోమాత నుండి వచ్చే నేతిని కాకుండా జెర్సీ అనే జంతువు, పచ్చిగా చెప్పాలి అంటే జెర్సీ అనేది ఎక్కువ పాల దిగుబడి కోసం పందికి ఆవుకి క్రాస్ చేస్తే సృష్టించబడినటువంటి మిల్క్ మేడ్ మిషన్స్ మాత్రమే. అలాంటి జెర్సీ జంతువు నుండి వచ్చే నేతిని టీటీడీ లాంటి చోట్ల స్వామి వార్లకి ప్రసాదానికి వినియోగిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం వేదము ఆగమ శాస్త్రాలు తెలిసిన పెద్దలు ఎలాగో నోరు విప్పట్లేదు. కనీసం గో విజ్ఞానం తెలిసిన వాళ్ళైనా సరే ఈ పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. పాలకులకి, రాజకీయ నాయకులకి అవగాహన లేకపోయి ఉండొచ్చు, వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయొచ్చు. కనీసం టీటీడీ వారైనా పాలకులైనా సరే ఇలాంటి విషయాల్ని, ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడైనా సరే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ, సంప్రదింపులు జరపడం అయినా చేసి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. టీటీడీ వారికి గోశాల నిర్వహించడానికి, గోవులు సంరక్షించడానికి, పోషణ చేయడానికి, స్వామివారి కైంకర్యాలకి వినియోగించుకోవడం కోసం ఎంతోమంది దాతలు తమ విలువైనటువంటి ఆస్తుల్ని విరాళాల రూపంలో, భూముల రూపంలో ఇచ్చున్నారు. అలాంటి వాటిని వినియోగించుకోకుండా ఇలా బయట వారి చేత ఒక జెర్సీ జంతువు ఆవు నెయ్యి అనేది ఇప్పటికీ వాడుతుండడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవాలయాలకు కానీ, టీటీడీ లాంటి వ్యవస్థలకు కానీ మీరు ఎలాగో బడ్జెట్లో నిధులు కేటాయించరు కాబట్టి కనీసం టీటీడీ నుంచి, ఎండోమెంట్ నుంచి వచ్చే నిధులనైనా సరే ఇలాంటి వాటికి నిధులు కేటాయించి మా లాంటి వారికి అప్పచెప్పగలిగితే మేము కనీసం ఒక మోడల్ ప్రాజెక్ట్ అయినా సరే, భూములు మీరిచ్చినా సరే మా భూముల్లో చేసి చూపడానికైనా మేము రెడీగా ఉన్నాము.